ఉమక్ చంద్ 2012 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా కెప్టెన్. ఉమక్ చంద్‌కి చాలా త్వరగానే బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ వచ్చాయి. టీమిండియాలోకి రాకముందే ధోనీ, యువీ, కోహ్లీలతో కలిసి యాడ్ కూడా చేశాడు ఉన్మక్ చంద్. ఐపీఎల్లో, దేశవాళీ టోర్నీల్లో ఫెయిల్ కావటంతో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. 2021 ఆగస్టులో బీసీసీఐకు రాజీనామా చేసి అమెరికాకు మఖం మార్చాడు ఉన్మక్ చంద్. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్టు చేయబడ్డాడు. ఐపీఎల్లో భారత ప్లేయర్గా ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్కి ఆడిన ఉన్మక్ చంద్ 2025 వేలంలో అమ్ముడుపోతే ఫారిన్ ప్లేయర్గా తిరిగి ఐపీఎల్ ఆడతాడు. ఇదే జరిగితే భారత ప్లేయర్గా ఆడి తిరిగి ఫారిన్ ప్లేయర్గా ఐపీఎల్ ఆడిన క్రికెటర్గా చరిత్ర లిఖిస్తాడు. ఉన్మక్ చంద్ 30 లక్షల బేస్ ప్రైజ్తో అసోసియేట్ దేశస్థుడిగా ఐపీఎల్కు రిజిస్టర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఉన్మక్ చంద్ అమ్ముడుపోవటం కొంచెం కష్టమే. అలాగే పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో సెటిలైన యూఎస్ఏ క్రికెటర్ అలీ ఖాన్ కూడా ఐపీఎల్ 2025 మెగా వేలంలో షార్ట్ లిస్ట్ చేయబడ్డాడు.